దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నిండైన వందనాలు తెలియజేస్తున్నాను. సంఘ పెద్దలకు, స్త్రీల మైత్రి వారికి, యవన బిడ్డలకు, ఆర్కెస్ట్రా బృందానికి, పాటలు పాడినటువంటి బిడ్డలకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నటువంటి వారందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. దేవుని మహాకృపను బట్టి మనమందరం ఆరోగ్యంగా, సంతోషంగా ఆయన సన్నిధిలో ఉన్నాం. ఆయన కృప లేనిది మనం బ్రతకలేము కనుక ఆయన కృపను బట్టి మనం బ్రతికున్నాం. అందుని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇక్కడే ఉన్నటువంటి వారు దేవునికి స్తోత్రం. రైట్. వాక్య భాగంలోకి వెళ్దాం. ఈ దినము అధ్యక్ష మండలం వారు మనకి ఇచ్చినటువంటి అంశము వయోవృద్ధుల సంరక్షణ. వయోవృద్ధుల సంరక్షణ. వృద్ధులను ఎలా సంరక్షించాలి? అందులో ప్రత్యేకముగా క్రైస్తవులైనటువంటి బిడ్డలు వారి తల్లిదండ్రులను, వారి అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య వృద్ధులను ఎలా సంరక్షించాలి, ఎవరు సంరక్షిస్తారు అనే విషయాలు మనం నేర్చుకుందాం. క్రైస్తవ బిడ్డలలో చాలామంది వృద్ధులను సరైన రీతిలో చూడలేనటువంటి పరిస్థితిలో మనము సమాజంలో చూస్తున్నాం. ఇతర మతస్థుల గురించి మనం మాట్లాడుకోవడం సరైనది కాదు, మనకు అది సరికాదు. ముందు మనల్ని, మన కుటుంబాలని మనం సరి చేసుకున్న తర్వాత, అందుకే దేవుడు ఏమంటాడంటే, ముందు నీ కంటిలో నలుసును తీసుకొని ఎదుటివాని కంటిలో దూలాన్ని తీసేవని. వాక్యం భలే చెప్తున్నారమ్మ అసలు. అందుకే నాకు నేర్పిస్తున్నారు, మామూలు కాదు. స్తోత్రం. నేను తప్పు చెప్పినా చెప్పేవారు ఇప్పుడు మీ కంట్లో నలుసు ఉందా, దూలం ఉందా? రైట్. దాన్ని తీసేసుకొని నలుసు కలిగినటువంటి వారిని అప్పుడు వీళ్ళెత్తి చూపెట్టాలి. ఇప్పుడు మనమే మన ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులనే సరైన రీతిలో సంరక్షించినప్పుడు ఎదుటి వ్యక్తులకు మనం ఎలా చెప్పగలుగుతాం? కాబట్టి ఈరోజు క్రైస్తవులైనటువంటి వారు వృద్ధులను ఎలా సంరక్షించాలి, వయోవృద్ధులు, వయసు నిండినటువంటి వృద్ధులను ఎలా కాపాడాలి, ఎవరు కాపాడతారు, కాపాడే వారికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఇవి మనం ఈరోజు నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. ఈరోజు వృద్ధులైనటువంటి వారిని నేను అభినందిస్తున్నాను, వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరు వృద్ధులు? 60 సంవత్సరాలు పైబడినటువంటి వారు ఒక్కసారి చెయ్యెత్తుతారా? నాకు 60 సంవత్సరాలు దాటినాయి. 1 2 3 4 5 6 ఓకే, 6 వృద్ధులు మన సంఘంలో ఉన్నారు. ఇంకా కొంతమంది రాలేదు. ఓకే, దేవునికి స్తోత్రం. వృద్ధులు, మీరు చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినండి. ఈ వృద్ధులు ఎవరింట్లో అయితే ఉన్నారో వారు కూడా వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఈ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ మనం వృద్ధులను కలిగి ఉన్నాం కనుక వాక్యాన్ని జాగ్రత్తగా వింటే వృద్ధులను ఎలా సంరక్షించాలనే విషయాలు మనం నేర్చుకుందాం. నేర్చుకున్న విషయాలు పాటిద్దాం. దేవునికి స్తోత్రం. చూడండి, మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో నుంచి ఆదికాండము 46వ అధ్యాయము, ఆదికాండము 46వ అధ్యాయము 29వ వచనం ఒకసారి సహాయం చేయి. చూడండి, ఇక్కడ తండ్రి కొడుకుల యొక్క బంధము, ఆ ప్రేమ ఎలా ఉందో చూడండి. ఎలా ఉందంటే, యోసేపుని 17 సంవత్సరాలకే వేరే దేశానికి అమ్మి వేశారు. 17 సంవత్సరాల యవన ప్రాయంలోనే గోతిలో వేశారు. అక్కడ నుంచి ఐగుప్తుకి తీసుకెళ్లారు, అమ్మేశారు. ఆయన జైలు అనుభవించిండు, ఎన్నో రకాలైనటువంటి బాధలు అనుభవించాడు. తండ్రికి దూరం అయ్యాడు. యోసేపు తండ్రి ఎవరు? రైట్. యాకోబు గారు వృద్ధాప్యములో, వింటున్నారా? రైట్. తండ్రి కొడుకులకు ఉన్నటువంటి బంధము, ఆ ప్రేమ ఎలా ఉందో ఒకసారి చూడండి. యోసేపును ఎప్పుడో పోగొట్టుకున్నాడు వృద్ధుడైనటువంటి యాకోబు తండ్రి. కుమారుణ్ణి ఎంతగానో ప్రేమించాడు తండ్రి. ఎంతగా ప్రేమించాడంటే, చిన్నప్పుడే మృగము చంపేసిందని అన్నలు చెప్పారు. ఆయన వస్త్రాన్ని తీసుకొచ్చి
రక్తము మరకలతో ఉన్నటువంటి వస్త్రాన్ని తీసుకొచ్చి, ఇగో నీ కుమారుని వస్త్రము, ఏమైపోయాడో మాకు తెలియదని చెప్పేసి అన్నారు. అయితే యాకోబు గారు ఏమనుకున్నారంటే, ఏ దుష్ట మృగమో నా కుమారుని చంపేసింది అని అనుకొని నా కుమారుడు ఇంకా లేడు అని బాధపడతా ఉన్నాడు. చాలా సంవత్సరాలు బాధపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎన్నో సంవత్సరాల క్రితం కొడుకుని పోగొట్టుకున్నటువంటి తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు, నా కుమారుడు బ్రతికే ఉన్నాడా లేదా అని. అయితే ఒకానొక దినమున అన్నలందరూ యేసేపు దగ్గరికి వెళ్ళారు. యేసేపే గుర్తుపట్టాడు, నేను పలానా అని. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అన్నలు తెలిసిపోయారు. ఆఖరికి తండ్రిని చూడాలనే ప్రేమ కుమారునికి కలిగింది. వీరందరూ తండ్రిని తీసుకురండి అని అన్నలకు చెబితే, తండ్రిని తీసుకొచ్చి గోషేను అనే ప్రాంతంలో ఉంచారు. ఐగుప్తులో గోషేను అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో అక్కడ కాపరులు ఎక్కువగా ఉంటారు, పశువుల కాపరులు ఎక్కువగా ఉంటారు. ఓకేనా? పశువుల కాపరులు అంటే ఐగుప్తీయులకు అసలు పడదు, వాళ్ళకి శత్రుత్వం. ఓకేనా? కాబట్టి గోషేను ప్రాంతంలో ఈ ఇశ్రాయేలును అనగా యాకోబు గారిని అక్కడ ఉంచారు. యేసేపు గారు రథాన్ని సిద్ధం చేసుకొని వాళ్ళ తండ్రిని చూడడానికి వెళ్ళారు. ఇప్పుడు చదవండి ఆ మాటను. యేసేపు తన రథము సిద్ధము చేసుకొని తమ తండ్రి అయిన ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడెను. అప్పుడు అతడు, చూడండి ఆ తండ్రి కుమారుని మీద ఎంత ప్రేమ ఉందంటే మెడ మీద పడి అతన్ని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చాడు. ఎందుకని? ఆ కుమారుడు చచ్చిపోయాడు అనుకున్నాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో ఉన్నప్పుడు ఒక సందర్భాన్ని చెప్పారు. ఇద్దరు కుమారులు, ఒక యజమానికి ఇద్దరు కుమారులు ఉన్నాడు. పెద్దవాడు వ్యవసాయదారుడు, చిన్నవాడు ఆస్తినంతా సంపాదించుకొని పంచుకొని వెళ్ళిపోయాడు. ఆస్తినంతా పాడు చేసి తిరిగి వస్తున్నటువంటి కుమారుణ్ణి తండ్రి చూసి సింహాసనం మీద నుంచి దిగి పరుగెత్తుకొని వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చాడు. ఎట్ ద సేమ్ టైం యాకోబు గారు కూడా కుమారుడి మెడ మీద పడి ఏడ్చాడు. అంటే కొడుకు మీద ఎంత ప్రేమ ఉంది. ఓన్లీ తండ్రికి మాత్రమే కొడుకు మీద ఉందా ప్రేమ అంటే, కొడుకుకి కూడా తండ్రి మీద అంత ప్రేమ ఉంది. ఆ వృద్ధాప్యంలో కూడా ఈ కొడుకుకి అంత ప్రేమ ఉంది. ఎందుకంత ప్రేమ ఉందయ్యా? ఈ రోజులలో ఎందుకు వృద్ధుల మీద, కుమారులకు, కుమార్తెలకు, కోడన్లకు, అల్లులకు, వృద్ధులను చూస్తే చిరాకేస్తుంది. వీళ్ళు ఎప్పుడు పోతారని ఎదురు చూసే వాళ్ళు తయారయ్యారు మన క్రైస్తవ సమాజంలో. ఎందుకు అలా తయారయ్యారు? ఎందుకు చెప్పండి? వృద్ధులను చూడగానే ఎందుకంత చీదరింపు వస్తుంది? ఎప్పుడన్నా ఆలోచించారా? దేవునికి స్తోత్రం. అమ్మ ఇటు వినండి. అందుకే మధ్యలో వస్తే ఏమవుతుందంటే అందరూ మధ్యలో వచ్చిన వాళ్ళని చూస్తారు. ఇప్పుడు వినండి వాక్యం. మరలా మీకు ఈ వాక్యం రిటర్న్ రాదు. ఈ సెప్టెంబర్ నెల 28వ తారీఖు, ఇప్పుడు టైం ఎంత? 9:50 మరలా మీ జీవితంలో ఈ క్షణాన్ని చూస్తారా కదా? కాబట్టి జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. ఎందుకు సమాజంలో వృద్ధులను ఒక చీడ పురుగులాగా చూస్తున్నారు అంటే, వారి మీద ప్రేమ లేక, పిల్లలు పెరిగే వాతావరణం సరైన రీతిలో లేక, వృద్ధుల గురించి సరైనటువంటి అవగాహనను తల్లిదండ్రులు పిల్లలకు నేర్పకపోవడం వలన. ఏం నేర్పుతారో తెలుసా? ఇక చూసినావా ముసలిది మీ నానమ్మ, మామూలుది అనుకుంటున్నావా? ఇక చూడు గునుగుతా ఉంటుంది, నువ్వు పోయి చూసిరాపు. కాకపోతే గునుగుతూ ఉంటుంది. మరి ముసలోళ్ళు గునగకపోతే గట్టిగా అరుస్తారా? అయితే ఈ తల్లి లేదా తండ్రి చెప్పే మాట మన వాళ్ళకి, మనవరాలకి ఏమవుతుందంటే, అమ్మమ్మ, తాతయ్యల, నానమ్మల మీద ద్వేషం పెరుగుతుంది. తల్లిదండ్రులు పిల్లలకి ఏం నేర్పించాలి తెలుసా? మీ నానమ్మ వృద్ధాప్యంలో ఉందిరా, మీ తాతయ్య ముసలోడరా, వాళ్ళకి సహాయం నువ్వే చేయాలి, చేయి పట్టుకోవాలి, నడిపించాలి, తినిపించాలి. వాళ్ళకి ఏమీ తెలియదు, ఎక్కడ పడితే అక్కడ పోస్తూ ఉంటారు. పరిశుభ్రపరచాల్సినటువంటి బాధ్యత మనదే. రేపొద్దున నువ్వు కూడా ముసలిదాని, ముసలోడు అయిపోతావు అని చెప్పాలి.
అలా చెప్పకపోవడం వలనే మనము నేర్పించే విధానమే, అరే ముసలోడు పోతాడు పంచలు ఆగురా అంటే వీడు పోయి లాగుతాడు, వీడుండి కోడలేమో అల్లుడి నవ్వుతూ ఉంటారు. ఆ ముసలాయన ఏం చేస్తాడు, చూసిన రాయ్యా ఇక లాగమని చెప్తుంది వాళ్ళ అమ్మ, ఇట్టనేనా అయ్యా చేసేదని. ఆయనేమో బాధపడుతూ ఉంటాడు, వీళ్ళేమో నవ్వుతూ ఉంటారు, వీళ్ళకేమో పిల్లకాయల ఆటల్లాగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఒక మంచి దైవజనుణ్ణి హేళన చేస్తూ ఉంటే ఆయన ప్రార్థన చేశాడు. పెద్ద దైవజనుడు, గొప్ప దైవజనుడు ఆయన హేళన చేశారు. ఓరే బోడోడా బోడోడా అని చెప్పేసి బోడివాడా అని హేళన చేస్తూ ఉంటే ఆయన ఒక్కసారి కోపగిస్తే ఆడు ఎలుగుబంట్లు అరణ్యములో నుంచి వచ్చి ఆ పిల్లలను తినివేసినాయి. ఇప్పుడు హేళన చేయమని ఎవరు చెప్పారు వీళ్ళకి? తల్లిదండ్రుల నడవడిక ఆ పిల్లలకు వచ్చింది కనుక వారి నడవడిని బట్టే వారి భవిష్యత్తు లేకుండా పోయింది. వృద్ధులను తిమోతిలకు రాసిన పత్రికలో ఉంటుంది 5వ అధ్యాయం 1, గద్దింపక వారిని తండ్రిగా భావించాలి. ఇక్కడ యేసేపుకు ఎందుకు తండ్రి మీద అంత ప్రేమ పెరిగింది అని అంటే, యేసేపు వినండి, నేను చదవమని చెప్పలేదు, వినండి. యేసేపు చిన్ననాటి నుంచే భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి, ఏ పాపము కూడా చేయనటువంటి వ్యక్తి, యవన ప్రాయములు కూడా తన దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నటువంటి వ్యక్తి. అందుకే వృద్ధుల మీద ప్రేమ, గౌరవము, మర్యాదలు ఉన్నాయి. ఈరోజు మనకు ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే, బేసిక్గా మనకు భక్తి లేకపోవడం. చిన్ననాటి నుండే సండే స్కూల్, యవన ప్రాయం రాగానే యూత్ మీటింగ్, పెద్దవాళ్ళకి రాగానే ఆరాధన, ఉపవాస మీటింగ్లు, దేవునికి సంబంధించినటువంటి గృహ కూడికలు, ఇలాంటి వాటిల్లో యవన బిడ్డలు పాల్గొంటూ ఉంటే చిన్ననాటి నుంచి అలవాటైనటువంటి బిడ్డలు యవన ప్రాయములకు వచ్చి పెద్దవారికి వచ్చేసరికి ఈ వృద్ధుల మీద ప్రేమ కలుగుతుంది. ఈ యేసేపుకు తన తండ్రి మీద ప్రేమ కలగడానికి గల కారణం ఏంటంటే, మెయిన్ కారణం ఏంటంటే, దూరమైంది కాబట్టి ప్రేమ వచ్చిందని కాదు. యేసేపు భయము భక్తితో ఉన్నాడు, తండ్రి కూడా సరైన రీతిలో ఉన్నాడు, తండ్రి కూడా మంచి పద్ధతిలో ఉన్నాడు. కాబట్టి తండ్రికి కుమారులకు మధ్య ఆ ప్రేమ అనుబంధము ఎక్కువైంది. దేవునికి మహిమ కలుగును గాక. చాలా రోజుల తర్వాత చూసినటువంటి ఆ యొక్క తండ్రి తన కుమారుని మెడ మీద పడి ఏడ్చి, అయ్యా నిన్ను చూసి తినే నువ్వు ఇంకా బ్రతికున్నావని నేను అనుకోలేదు, ఇక నిన్ను చూసినా ఇంక నేను చచ్చిపోతా అయ్యా, నాకు ప్రాణము నెమ్మదిగా ఉంది, ఇంకా నాకు జీవితమే అవసరం లేదు, ఇంతకంటే నాకు కావాల్సింది ఏమి లేదని యాకోబు గారు చక్కగా సంతోషిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఇంకా యాకోబు గారు అనగా యేసేపు గారు ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి యాకోబు గారిని చూసినటువంటి విధానాన్ని ఒక్క మాటలో నేను జ్ఞాపకం చేస్తా. చూడండి, ఆదికాండము 47వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. ఆ పక్కనే ఉంటుంది 47వ అధ్యాయము 11వ వచనం. ఫరో ఆజ్ఞాపించినట్టు యేసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశములో నివసింపజేసి ఆ దేశములో రామశేషను మంచి ప్రదేశంలో వారికి స్వాస్థ్యం ఇచ్చెను. 12వ వచనం. మరియు యేసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుమారుల వారికి ఆహారం ఇచ్చి సంరక్షించాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసేపు వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రిని సంరక్షించే బాధ్యతను తీసుకున్నాడు. ఈరోజు మన పిల్లలైనటువంటి వారు మన తల్లిదండ్రుల బాధ్యతను పిల్లలు తీసుకుంటున్నారా? అసలు ఎంత కోపం అంటే, తల్లి అంటే ఎంత కోపము, తండ్రి అంటే ఎంత కోపం అంటే, నరాల్లో నుంచి బీపీ లేచినట్టుగా పండ్లు కొరుకుతూ తల్లి మీదికి తండ్రి మీదికి పోతూ ఉంటారు. ఆ చిన్నప్పుడు పిల్ల గుడ్డుగా ఉన్నప్పుడే నీ మెడక ఇట్టి ఇరిచి పడేస్తే నీ కోపం ఎవరి మీద చూపెడదు? నీ ప్రతాపం అంతా ఎవరి మీద చూపెడదు? కడుపులో ఉన్నప్పుడు ఒక్క గుద్దు గుద్దితే నలిగిపోయి బయటకు వచ్చేటోడివి. నీకు 1 గడిగి 2 గడిగి తినిపించి జ్వరం వస్తే ఎత్తుకొని బాధపడి తెల్లార్లు నిద్ర లేకుండా ఉండి పెద్ద చేసి
ముక్కు గారిన, మూతి గారిన. చిన్నప్పుడైతే గజ్జి పుండ్లు అయ్యాయి, నాకు కాదులే పిల్లలకి, ఇప్పుడు లేవు. అప్పుడు బాగా మట్టిలో ఆడేవాళ్ళు, కాళ్ళు చేతులు ఎక్కడ చూసినా గజ్జి పుండ్లే, చీము గారేది, కంపు కొట్టేది. అలాంటి వారిని కూడా తల్లిదండ్రులు కడిగి, వామ్ము నా కొడుకు ఎంత నొప్పిలేస్తుందో అని చెప్పేసి వాళ్ళంత ప్రేమతో నిన్ను కడిగి పెద్ద చేసి, ఇంత పెద్ద చేస్తే తండ్రిని తిట్టడానికి, తల్లిని తిట్టడానికి నోర్లు ఎలా వస్తుందంటే మీకు భక్తి ఉంటే కదా, మీకు భయం ఉంటే కదా. ఈ భయము భక్తి లేకనే తల్లిదండ్రుల మీద ప్రేమ లేకుండా పోతుంది. అందుకే మీ పిల్లలను ముందుగే, మీ పసి పిల్లలను బండకేసి కొట్టమని వాక్యం. ఎందుకో తెలుసా? పెద్ద అయినాక మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. మీరు వృద్ధాప్యంలో మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. ఎప్పుడు? ముందు పసిపిల్లలప్పుడు బండకేసి కొట్టాలి. బండకేసి కొట్టడం అంటే ఏంది? సమూయేలు గారిని అన్న బండకేసి కొట్టింది. పోరాగా నీ బతుకు అక్కడే పో, మందిరంలో బతుకు, నీ బతుకు అక్కడే పో అని వదిలేసింది. పాపం తిన్నడో తినలేదో ఏం చేసిండో తెలియదు, అమ్మ వదిలేసింది. కానీ మంచి ప్రయోజకుడు అయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్నప్పుడు తోలు తీసి, అర్థమవుతుందా నేను చెప్తున్నా, మా నాన్నగారు మమ్మల్ని తోలు తీశారు కాబట్టి నిజంగా మేము ఎన్ని దెబ్బలు తిన్నాను తెలుసా? మా నాన్న కొట్టుడే కాదు, మా అమ్మ కొట్టుడే కాదు, మా అన్నలు కూడా కొట్టారు. ఎందుకు? మంచి మార్గంలో నడవాలని. అప్పుడు వాళ్ళు కొడతా ఉంటే కోపం వచ్చింది కాదు, నేను పెద్దోన్నైతే, నేను పెద్దోన్నైనాక నీ కసంతా తీర్చుకుంటాను, నేను కొడతా ఖచ్చితంగా అని చెప్పేసి మనసులో అనుకునేది, తిట్టుకునేది రోజు. నేను పెద్దోడిని కాకపోతానా, నేను పెద్దోడయ్యే సరకాలు నువ్వు ముసలోళ్ళు అవుతావు అని అనుకునేది. కానీ ఈరోజు నాకు బాధ అనిపిస్తుంది, వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళు లేరు. నా ఊహ వచ్చిన తర్వాత వాళ్ళని మంచిగా చూసుకుందాం అంటే వారు నా చేతి కింద లేకుండా పోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను గద్దించేది నీ ప్రయోజనం కోసమే. కనుక మీ పిల్లలను సరైన రీతిలో పెంచండి. వృద్ధాప్యము మీకు వచ్చేసరికి మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. చూడండి, యేసేపు తన తండ్రిని దగ్గర పెట్టుకొని సంరక్షించాడు. యేసేపుకి ఎంత మంచి లక్షణం తెలుసా? తన అన్నలను, తన వదినలను, వారి పిల్లలందరినీ సంరక్షించడానికి ఈయనే పూనుకున్నాడు యేసేపు. ఈరోజు ఒక ఉద్యోగం వచ్చిందంటే, డబ్బులు బాగున్నాయంటే ఏరుపడతారు. ఇక అంతే, వేరుబడి వెళ్ళిపోయి మనకే, మన సంపాదన మనకే. అర్థమవుతుందా? ఎవరికి ఈ మాకు అని కోడలు చెప్తుంది, కొడుకు చెప్తాడు, ఏడున్నాయి అరే డబ్బులు ఉంటే 100 రూపాయలు ఇరంటే, ఏడున్నాయి, నా బాధ నాకే కాకుంటే, నాది నాకే సరిపోవట్లేదు, నా పిల్లలు ఎట్టున్నారో తెలుసా, మా ఆవిడకి ఎట్టుందో తెలుసా, నా పరిస్థితి అట్టుంది. అమ్మ కోడలమ్మ నువ్వన్నా నా పరిస్థితి బాగలేమంటే, యాడి ఇక బాగా పెట్టారు, బాగా చదివిచ్చారు నీ కొడుకుని, ఇక మూట కట్టి తీసుకొస్తాడు, ఆగు, యాడున్నాయి లేవు అంటదాం. ఇప్పుడు వృద్ధుల పరిస్థితి ఏంటి? ఎవరు చూడాలి? దరిద్రమైనటువంటి ఆలోచనలు మన క్రైస్తవులకే ఉండడం, ఇది దీన దరిద్రం, సిగ్గుచేట కదా. క్రైస్తవ బిడ్డలైనటువంటి వారు తల్లిదండ్రులను పువ్వుల్లో పెట్టి చూసుకోవాలండి. మనము సమాజానికి చెప్పాలి, క్రైస్తవులు వారి తల్లిదండ్రులను చూడండి ఎంత మంచిగా చూస్తారు, మర్యాదగా మాట్లాడతారు. నిజంగా నేను అంటున్నా, ఒక తల్లిని నోటికొచ్చినట్లు మాట్లాడే వ్యక్తులు వాళ్ళు నిజంగా కొడుకులు అంటారా, బిడ్డలు అంటారా? వాళ్ళు ఎంత ప్రేమతో పెంచారన్న విషయాన్ని ఒక్కసారి గమనిస్తే, ఆ తల్లి తండ్రి ప్రేమ, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వారిని సంరక్షించాలనే ఆలోచన మీ పిల్లలకు కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. లేని వారు లేకుండా ఉన్నారు, ఉన్న వాళ్ళని చక్కగా చూసుకుంటే నష్టమేంది? మంచిగా ఉన్నప్పుడు చూడరమ్మా, పోయిన తర్వాత అసలు అంగరంగ వైభవంగా చేస్తారు. ఏటలను కోసి ఆ లివర్లో తీసుకొచ్చి ఎవడు తింటాడా? ఆ బతికున్నప్పుడు పెట్టడం చేత కాదు, కానీ ఎప్పుడన్నా బతికున్నప్పుడు ముద్ద కలిపి నోట్లో పెట్టి తిను నాన్న, నీకు లివర్ అంటే ఇష్టం కదా, నీకు ఎముకలంటే ఇష్టం కదా నాన్న అని బతికున్నప్పుడు ఎప్పుడన్నా పెట్టినవా? చచ్చినాక ఓ ఇంత పెద్ద వామ ఎంత ప్రేమ ఉంది, ఉట్టిదే ప్రేమ లేదు, ఏమీ లేదు. బతికున్నప్పుడు చూసే ప్రేమే నిజమైన ప్రేమ. ఏ తల్లిని కూడా, ఏ తండ్రిని కూడా బాధపడకుండా చూసుకునే వారే నిజమైనటువంటి బిడ్డలు. ఆ పత్రిక పాఠంలో ఉంది తెలుసా, ఇలాంటి సంరక్షణ లేనటువంటి వాళ్ళు చచ్చిన వాళ్ళతో సమానమని వాక్యం చెప్తుంది.
ప్రేమ కలిగి ఉండండి. మీ వృద్ధుల పట్ల ప్రేమ కలిగి ఉండండి. వృద్ధులు అలాగే ఉంటారు. వాళ్ళ బుద్ధి అలాంటిది. చిన్నపిల్లల స్వభావం కలిగి ఉంటారు. గునుగుతారు, అలుగుతారు. నాకు అది కావాలంటారు, నాకు అది పెట్టలేదంటారు, ఇది పెట్టలేదంటారు. వృద్ధులకు ఉన్న లక్షణమే అది. అయినను యవనస్తులమైనటువంటి మనము, భక్తి కలిగినటువంటి మనము, దేవుని ప్రేమ కలిగినటువంటి మనము వృద్ధులను ప్రేమతో చూడాలి. ప్రేమతో చూడాలి. ఏదో కుక్కకు బారేసినట్టుగా ఇడ్లీలు బారేయడం కాదు, కుక్క పిల్లలుగా బారేసినట్టుగా బారేయడం కాదు. ప్రేమ చూపెట్టాలి. ప్రేమతో స్వతహాగా ప్రేమ చూపెట్టాలి. అంతరంగంలో నుంచి ప్రేమ రావాలి. ఈ యేసేపు గారికి అలాంటి సంరక్షణ చేసే మంచి లక్షణము యేసేపు గారికి ఉంది. కనుక ప్రేమైనటువంటి తల్లులు కలిగినటువంటి, తండ్రులు కలిగినటువంటి బిడ్డలారా, మీ తల్లిదండ్రులను గౌరవించండి, ప్రేమతో చూడండి. రేపన్న రోజున రెండింతల నరకం అనుభవిస్తారు. నేను చెబుతున్నా, నీవు మీ అత్తని, నీవు మీ మామని, నీవు మీ అమ్మని, నువ్వు మీ నాన్నని చూసే విధానమే రేపన్న రోజున రెండింతల నీకు ఉంటుంది కదా. ఒక ఆయన అన్నాడంట, ఒక కొడుకు ఒక తండ్రికి సపరేట్గా ఒక గిన్నె పెట్టాడట. ఆ గిన్నెను చూసినటువంటి మనవడు వాళ్ళ నాన్న అడిగిన, నాన్న ఇది ఎవరికి నానంటే, ఇది తాతకరా, తాత తినే గిన్నె ఇది అని చెప్పేసి అక్కడ పెట్టిండట. అయితే ఒకనొక రోజున తాత చనిపోయిండట. ఈ పిల్లోడికి కాస్త జ్ఞానం వచ్చి అదే గిన్నెని శుభ్రంగా కడిగి కవర్లో పెట్టి దాచిపెడతాడట. అది తాతదిరా, అది మళ్ళీ ఎందుకు దాచిపెడుతున్నారు, తాత చచ్చిపోయిండ్రా, అది పారేయాలరా అంటే, లేదు నాన్న, అది నీ కొరకు నా కొడుకు ఇస్తా, అది నీకే, నువ్వు పెట్టినా కాబట్టి అదే చిప్పలో నీకు పెడతంటే, అరే ఏంద్రా నన్ను అట్ట చూస్తావు అంటే, నువ్వు చూడలేదా మరి అని అన్నాడట. బిడ్డలారా, జ్ఞాపకం ఉంచుకోండి, మీ తల్లిదండ్రుల్ని చూసే విధానాన్ని బట్టి రేపొద్దున నీ కొడుకు తయారై ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు గమనించండి, నువ్వు ఎలాంటి పరిచర్య చేస్తావో నీ వృద్ధాప్యంలో నీకు కూడా అలాంటి పరిచర్య, అలాంటి ఎక్కువ పరిచర్య దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడతాడు. దయచేసి ఆ 2 చేతులెత్తి మీకు నమస్కారం చేస్తున్నా. మీ తల్లిదండ్రులను గౌరవించండి. ఈ వృద్ధులను ప్రేమతో మాట్లాడండి, కసరించుకోమాకండి. వారు మా అంటే ఒక 5, 10, 20 సంవత్సరాలు బ్రతుకుతారు, అంతకంటే ఎక్కువ బ్రతకరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వెండి బంగారాలు, మనులు, మాణిక్యాలు, ఆభరణాలు కాదు కావాల్సింది, ప్రేమగా మాట్లాడే ప్రేమ కావాలి వాళ్ళకి. పక్కన కూర్చొని అమ్మ ఎట్లున్నావు, బాగున్నావా అని అంటే అసలు ఎంత వాళ్ళకి సంతోషం అనిపిస్తుంది అంటే అంత సంతోషం అనిపిస్తుంది. అమ్మ ఉంది, సుజాతమ్మ వాళ్ళ అమ్మ. ఆ అమ్మ ఎప్పుడొచ్చినా నేను ఆ పక్కన కూర్చొని ప్రార్థన చేసేది. అమ్మ ఏం కదమ్మా, నాకు మంచిగా అనిపించేది, మంచిగా మాట్లాడుతూ ఉండేది. అంటే ఆమె ఒక్కదని కాదు, అందరూ అలాగే ఉన్నారు మంచోళ్ళు. కానీ అమ్మ నేను ఎప్పుడు కనపడ్డా అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆమె పక్కన కూర్చొని నేను మాట్లాడి ఆమెకు ప్రార్థన చేసేది. పాపము చనిపోయేటప్పుడు కూడా నన్ను గుర్తు చేసుకుందంట. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే బంగారం కాదు, వాళ్ళకి కావాల్సింది పట్టు చీరలు కాదు, ప్రేమగా మాట్లాడమే వాళ్ళకి కావాల్సింది. ఆ వృద్ధాప్యంలో వాళ్ళు కోరుకునేది ఏంటంటే, మా మనవడు నా పక్కన కూర్చొని మాట్లాడితే బాగు, మా మనవరాలు మాట్లాడిన మూతి తిప్పుకొని పోతుందమ్మా, మనవరాలు మాట్లాడిన కూడా మాట్లాడదు. వాళ్ళకి కావాల్సింది ఏంటిది అదే. మా కోడల, వామ్మో మా కోడలమ్మా, మామూలు కోడలుగా తల్లి అంటారు. ఎందుకు? నువ్వు పట్టకపోయేది ఏముంది, చక్కగా ప్రేమతో మాట్లాడరాదు? ఆమె పోయిన తర్వాత అంతా రాజ్యం అంతా నీదేగా, ఆస్తి అంతా నీదేగా, నువ్వేగా అనుభవించేది, అవునా కదా? ఎవరు అనుభవిస్తారు? ఆమె పోయేదాకా ఉండరాదు. జాగ్రత్తగా వినండి, మీ తల్లిదండ్రులను మీరు ఎంత ప్రేమిస్తారో రెండంతల ప్రేమ మీ కొడుకుల నుంచి, మీ కోడళ్ళ నుంచి, మీ మనవరాల నుంచి మీకు ప్రేమ వస్తుంది. లేదంటారా? ఇక నేను చెప్పకూడదు సేవకునిగా. కాబట్టి ఈ యేసేపు తండ్రిని చనిపోయేంత వరకు సంరక్షించే బాధ్యత నాదే. ఈరోజు 2 కొడుకులు ఉన్నారంటే 6 రోజులు, 4 రోజులు నీ దగ్గర, 4 రోజులు నా దగ్గర. ఇక ఎప్పుడు 4 రోజులు అయిపోతాయా అని చూసి అయిందిగా 31వ తారీఖు నైట్, రేపు పొద్దున్న నువ్వు పోవటమే, చదువుకో, రాత్రే కోడలు రెడీ చేసి పెడుతుంది. బుద్ధి ఉండాలి కొద్దిగా. ఈయన అలా కాదు. యేసేపు గారు, నానా చచ్చిపోయేదాకా నువ్వు నా దగ్గరే ఉండాలి, నిన్ను చూసే ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు, నీకు సేవ చేసే ధన్యత నాకు ఇచ్చాడు,
అనంటే నిండారులుగా యోసేపుని యాకోబు గారు ఆశీర్వదించాడు, మనస్ఫూర్తిగా దీవించాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రేమను కలిగి ఉండండి. వృద్ధులను చీదరించుకోకండి. వృద్ధులు శపిస్తే మీకు శాపం తగులుద్ది. తెలుసా? మీకు తెలుసా? వృద్ధులు కానీ విధవరాండ్రు కానీ నిజంగా భక్తి కలిగినటువంటి వారు మిమ్మల్ని గట్టిగా ఏదన్నంటే ఖచ్చితంగా తగులుతుంది. కనుక వృద్ధులను అస్సలే మీరేమి అనడానికి వీల్లేదు. అంటే తర్వాత మీరే అనుభవించాల్సి వస్తుందనే విషయాన్ని ఒక సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. చనిపోయేంత వరకు, యాకోబు గారు చనిపోయేంత వరకు సంరక్షణ ఆయన తీసుకున్నాడు. ఎవరైనా? యోసేపు గారు తీసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులను, అనగా మీ తాత కావచ్చు, మీ అమ్మమ్మ, మీ నాయనమ్మ కావచ్చు, మీ తల్లిదండ్రులే కావచ్చు, వారిని మరణించేంత వరకు నాదే బాధ్యతని మీరు బాధ్యత తీసుకుంటే మీ మరణము చక్కని మరణము దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మీకు ఎలాంటి నొప్పి లేకుండా, ఎలాంటి బాధ లేకుండా సంరక్షణ చేసే వారిని మీ కొరకు దేవుడు సిద్ధం చేసి ఉంచుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు. కాబట్టి మీ తల్లిదండ్రులను సన్మానించండి, ప్రేమించండి, వారికి కావలసిన అవసరతలు తీర్చండి. అలా చేయండి అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. ఇకపోతే మనం చదువుకున్నటువంటి తిమోతిలకు రాసినటువంటి పత్రిక, మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం ఒకసారి సహాయం చేయండి. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించాలి, గద్దించొద్దు. వృద్ధులను ఎవరు కూడా గద్దించడానికి వీల్లేదు. మనం ఏమంటారు? బాధ అనిపిస్తుందా? మీకు నవ్వుతుందేమోలే, కానీ మిమ్మల్ని మీరు మాట్లాడినప్పుడు అట్లా అనాలి. ఆగు అన్నాం అనుకో, మీరు మామూలు పొగరలేదు, చూసినావు ఆయన తెచ్చిడి చేస్తాడు అంటారు. మీకు ఇప్పుడు నవ్వుతుంది. వృద్ధుని గద్దింపగా ఎవరైనా సరే, వాళ్ళు బూతులాడేటోళ్ళు కావచ్చు, ఎచ్చిడి చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళు కోపిష్టులు కావచ్చు, తాగుబోతులు కావచ్చు, దొంగలు కావచ్చు, వారు ఎలాంటి వాళ్ళైనా పర్వాలేదు, నీకు అనవసరం. వాళ్ళని గద్దించడానికి నీకు అర్హత లేదు. దేవుని వాక్యాన్ని బట్టి ఎవరైనా సరే ఒక దేవుని నమ్మినటువంటి బిడ్డలము మనం. అవసరమైతే బండి ఆపి, ఏం తాత నడవలేకపోతున్నావా, దా నిన్ను నడిపిస్తారా, రోడ్డు దాటించాలి. అది ప్రేమ, దేవుని ప్రేమ. అమ్మమ్మలు, తాతయ్యలు ఎవరునుంటే వారికి చేయండి, మర్యాద చేయండి, ప్రేమించండి, అంతేలే. కానీ హెచ్చిడి ముసలి వాళ్ళని బట్టి హెచ్చిడి చేయదు. ఎవరన్నా మనవాళ్ళు, మీ మనవాళ్ళు, మనవరాళ్ళు, అమ్మమ్మల తాతల్ని హెచ్చిడి చేస్తూ ఉంటే చింత బరకాయలు తీసుకొని 2 బీకండి. చేయొద్దురు అట్లా. రేపొద్దు నువ్వు కూడా ముసలోడు అవుతావని చెప్పండి మీరే. అమ్మమ్మల తాతయ్యలు మీరే చెప్పాలి, గద్దేయాలి. మా వాడు చూసిన ఎంత హెచ్చిడి అంటాడో, వాడు మామూలు జాండి లేడుగా నేను తెచ్చిడింది వాడి దగ్గర అని మురిసిపోతారు. ఆ హెచ్చిడి రేపొద్దున మంచాలు పడ్డాక కూడా హెచ్చిడే చేస్తాడు. అర్థమవుతుందా? పిల్లలు హెచ్చిడి చేస్తూ ఉంటే మురిసిపోకూడదు, వారిని గద్దియాలి. ఓకేనా? పిల్లలను గద్దియాలి, వృద్ధులను తండ్రిగా భావించాలి. వారిని గద్దించవద్దు, వీళ్ళని మనం ఎవరిని గద్దించ, ఓ ముసలాడు ఆగరాదు, ఆ పోరు జోలు నీకెందుకు, వాడి జోలు నీకెందుకు, ఆ మనవాడి జోలు నీకు, ముసలిదాన్ని లాగుంట రాదు, మామూలుగా లేదు ఏ ముసలిదాని దగ్గర అని ఎవరిని గద్దిస్తారు? వృద్ధుల్ని గద్దిస్తారు. ఎవరిని గద్దిస్తారు? మా పాపం వాళ్ళేమో ఉండరు, వచ్చి అన్ని ఇట్లా ఏళ్ళు పెడతా ఉంటారు. ఏందా మాడేమైందంటారు, ఏడేమైందంటారు, వాడికి బుద్ధి లేదని వీళ్ళని అంటారు. అన్నీ పూసుకుంటారు వాళ్ళు. ఇక పూసుకున్నప్పుడు వీళ్ళకి ఓపిక నీకెందుకు బా అని చెప్పేసి అంటారు. కానీ అలా అనడం సరైన రీతి కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. జ్ఞానవంతులైనటువంటి వృద్ధులు అన్నిట్లో ఏలు పెట్టరు.
నీకు కావాల్సింది ఏంది? ప్రేమ, అంతే. నీ ఇంటి విషయాలు నువ్వు చూసుకోరాదు. అందుకే ముసలమ్మ ముచ్చట్లు పెట్టమాకండి. వృద్ధులకు ప్రేమతో చెలవిచ్చేది ఏంటంటే ఆ అమ్మ సంగతులు ఈ అమ్మ సంగతులే కూర్చొని అమ్మ అట్టనా ఏమి ఇట్టనా లేనిపోని అన్నీ పూసుకుంటారు. విన్నోళ్ళు వచ్చి ఏం చెప్తారు తెలుసా? మీ అమ్మ ఏం చెప్పిందో తెలుసా? కొద్దిగా మంచిగా ఉండమని చెప్పరాదు మీ అమ్మని. ఇగో నా సంగతి తెలుసా, మీ అమ్మ ఇగో నీ ముఖం చూసి మీ అమ్మని వదిలేస్తాను ముసల్దాన్ని అని అంటారు. ఎవరిని బట్టి చెప్పండి. అమ్మ వింటున్నారా? 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 50 సంవత్సరాలలో నేను వచ్చి నష్టమే లేదు. రేపొద్దున ఒక 10 సంవత్సరాల తర్వాత మీరు కూడా అదే ఏజ్కి వస్తారు. దేవునికి స్తోత్రం. ఆ ఇంటి విషయాలు ఈ ఇంటి విషయాలు ముందలేసుకొని మాట్లాడమాకండి, మీకు అవసరం లేదు. మీరు చేయాల్సిన పని ఏందో తెలుసా? ప్రార్థన చేయండి అంతే. ఇలాంటి వాళ్ళు ఏమో మంచిది అనుకుంటున్నావా అని మీరు అనడానికి వీల్లేదు. ఎవరు? మనవాళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు, అల్లుళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే వృద్ధులను గద్దించడానికి వీల్లేదు. అసలు రూలే లేదు. గద్దించే రైట్సే లేవు. ఉన్నాయంటారా? లేవు. నేనే గద్దిస్తాను. వాక్యం విషయంలో, దేవుని మందిర విషయంలో తప్ప ఇంకా మిగతా విషయంలో నేను ఎప్పుడు గద్దించను. గద్దించడానికి అధికారమే లేదు. దేవుడే ప్రేమస్వరూపి, ఆయనే ప్రేమిస్తున్నాడు. కనుక వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి హెచ్చరించను. నేను మా నాన్న హెచ్చరించిన, నాన్న నువ్వు చేసే కొన్ని కరెక్ట్ కాదు కాబట్టి చెప్పే బాధ్యత నాకుంది కాబట్టి నేను చెప్తున్నా అని ప్రేమతోనే చెప్పాను తప్ప నేను ఎప్పుడు మా నాన్నని గద్దించలేదు. ఆ ప్రేమతో చెప్పే విధానాన్ని బట్టి నన్ను మా నాన్న ఎంతగానో ప్రేమించాడు. మా చిన్నోడు ఏమనుకుంటున్నావు, వాడు జ్ఞానవంతుడు. మా చిన్నోడు ఏమనుకుంటున్నావు, వాడు నన్నే గద్దించే స్థాయికి ఎదిగాడు, కానీ గద్దించాడు, ప్రేమతో చెప్తాడంట. నేను సేవకు రాకముందే మా నాన్న నా ప్రసంగం విని మురిసిపోయాడు. మా నాన్న ఆ చివరి టైంలో కూడా మా నాన్నగారు నన్ను ఎంతగానో ప్రేమించారు. నేను మా నాన్న అంతే ప్రేమించాను. చివరి రోజు మా నాన్నగారికి చక్కగా మేక మాంసం వండి తీసుకొని వెళ్ళి పెట్టి, నాన్న చక్కగా ఉండండి, బయటికి వెళ్ళమాకండి అని చెప్పి వచ్చినాం. కానీ వాళ్ళు ఆగరు కదా, వాళ్ళ కాలు ఆగుతుందా? ఆగదు. ఆ టైం వచ్చింది, నాన్నగారికి యాక్సిడెంట్ అయింది, వెళ్ళిపోయారు. సో ఆ టైం వచ్చింది కాబట్టి మనం ఏమీ చేయలేం. నేనేమంటున్నంటే వారు వెళ్ళేంత వరకు వారికి సంరక్షణ మనదే బాధ్యత. మా నాన్నగారికి మా మీద ఎంత ప్రేమ ఉందంటే ఒక నాటుకోడిని తీసుకొచ్చి, మా కోడలు ఇక్కడెక్కడ ఉద్యోగం చేస్తుంది అయ్యా, రైల్వేలో ఉద్యోగం చేస్తుంది, ఎక్కడో ఉంది, నాకు చెప్పరా అని చెప్పేసి ఆఫీస్కి వచ్చి ఆ విషయాలన్నీ కనుక్కొని మేము ఎక్కడున్నామో అక్కడ దాకా వచ్చి ఆ కోడినిచ్చి తినయ్యా అని చెప్పేసి. మేమేమో గద్దించను, నీకెందుకు చెప్పు ఇంత దూరం రావటం, తెలియనివి రోడ్డు, తెలియని ప్రాంతం అని అంటే, సర్లే ఏదో తింటారనే ప్రేమతో తీసుకొచ్చినయ్యా అని బాధపడ్డారు. మాకేమో వృద్ధుడు కదా అనే మాకు భయం వేసి. చూసారు, ఆ వృద్ధాప్యంలో కొడుకులంటే, కూతుర్లంటే, బిడ్డలంటే, కోడళ్ళంటే, మనవాళ్ళు, మనవరాళ్ళంటే ఎందుకంత ప్రేమ అంటే ఆ వృద్ధాప్యంలో వాళ్ళకి కావాల్సింది ప్రేమ తప్ప ఇంకేమీ లేదు. అంతే వాళ్ళకి కావాల్సింది. కాబట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులను ప్రేమతో ఆదరించండి, వారిని గద్దించకండి. 8వ వచనం ఒక్కసారి సహాయం చేయండి. 5వ అధ్యాయం 8వ వచనం. ఎవడైనను, జాగ్రత్తగా వినండి, ఎవడైనను అనగా బ్రతికున్న మనిషి ఎవరైనాను సరే సొంత వాళ్ళను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడలంటే చూసుకోకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా అది. ఇప్పుడు ఏం చేయాలి? మీ ఇంటి వారిని సరిగా సంరక్షించాలి. మీ అమ్మకి ఏం కావాలి, మీ నాన్నకి ఏం కావాలి, మీ తాతయ్యకి ఏం కావాలి, మీ అమ్మమ్మకి ఏం కావాలి అన్నీ తీసుకొచ్చి ఇవ్వండి చాలు. మీ అమ్మమ్మకు మీ నాన్నమ్మకు ఒక చాక్లెట్ ఇస్తే, వా అమ్మ చాక్లెట్ అయ్యా నాకు ఇచ్చినవా, నాకేనా, నేను తినాలా, నా కోసమే తెచ్చినవా, అయ్యో ఎంత ప్రేమ అయ్యా అంటారు. ఆ చాక్లెట్కి మురిసిపోతారు. అదే ఒక తులం బంగారం తీసుకొచ్చి నీకంటే వా అమ్మ నాక ఇదే, నాకెందుకులే అయ్యా ముసల్దానికి అని అంటారు. అవునా కదా? ఇప్పుడు ఏం చేయాలి? సరైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు
సంరక్షణ చేయాలి. తల్లిని తండ్రిని సంరక్షించే బాధ్యత ఎవరి మీద ఉంది? పిల్లల మీదనే ఉంది. అలా మీరు సంరక్షించకపోతే అవిశ్వాసి కన్నా ఇంకెందుకు పనికిరారు అనే వాక్యం చెప్తుంది. కాబట్టి మీ ఇంటి వారిని సంరక్షించండి. మీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులను ప్రేమతో ఆదరించండి. గద్దింపగా వారికి ప్రేమ చూపెట్టండి. అంతే, వారికి కావాల్సింది ఏమీ లేదు కదా. ఈరోజు తల్లులు కూతుర్ల దగ్గరకు వచ్చి ఎందుకుంటున్నారు కదా. పద్మమ్మ గారు ఉన్నారు, వాళ్ళ అమ్మ ఎక్కడ ఉంటుంది? పద్మమ్మ గారి దగ్గరే ఉంటుంది. కొడుకులు లేరా? ఎందుకని? ఈ కూతురు చూపెట్టే ప్రేమ అక్కడ లేదు. జయమ్మ గారు వాళ్ళ అమ్మ ఉంది, ఎక్కడ ఉంటుంది? కూతురు దగ్గరే ఉంటుంది. ఎందుకని? కూతురికి ప్రేమ ఉంది. మరి మిగతా వాళ్ళు కొడుకుల దగ్గరే ఉంటున్నారు. మరి కూతుర్లకు ప్రేమ లేదనా? కాదు, కూతుర్ల ప్రేమ కంటే కొడుకులకు ప్రేమ ఎక్కువ ఉందని కొడుకుల దగ్గరే ఉంటున్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. అర్థమవుతుందా? మీ దగ్గరే ఉంటున్నారు, ఈ కొడుకు దగ్గరే ఉంటాయి అని అంటున్నారంటే నువ్వంటే బాగా ఇష్టమని, నువ్వంటే బాగా ప్రేమని. నీ భార్య సరిగా చూడకపోయి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఏమేమి తిడుతుందో నీకేం తెలుసు? మీ అమ్మని, మీ నాన్నని. అయినను కూడా నేను ఈ కొడుకు దగ్గరే ఉంటాయి అని ఎందుకంటుందంటే నువ్వంటే ప్రేమ. కాబట్టి ఆమె బ్రతికినన్ని బ్రతుకు దినములన్నీ ఆమెను సంరక్షించాల్సినటువంటి బాధ్యత నీ మీదే ఉంది. మంచిగా చూసుకోండి. వాళ్ళకి కిరీటాలు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రేమతో చూసుకోండి చాలు. దేవునికి మహిమ కలుగును గాక. చనిపోయిన తర్వాత ఆడంబరాలు చేయకండి. అర్థమవుతుందా? చనిపోయిన తర్వాత ఆడంబరాలు చేయమాకండి. మా అమ్మకి అదంటే ఇష్టం, మా అమ్మకి ఇదంటే ఇష్టం, అది పెట్టాలి, ఇది ఎందుకు, దేనికి? అది కుక్కలు కాకులు తినడానికి అయ్యి. అవునా? ఎవరు తింటారు చెప్పండి? అక్కడికి తీసిపోయి పెడతారు. ఎందుకు అక్కడికి తీసిపోయి పెట్టేది? బతికున్నప్పుడు పెట్టండి. అక్కడ పెట్టే ఖర్చు అంతా ఇప్పుడు పెట్టండి, బతికున్నప్పుడు పెట్టండి. మీ అమ్మకి ఎలాంటి చీర అంటే ఇష్టమో అది తీసుకొచ్చి పెట్టు. మీ అమ్మకి ఎలాంటి కూర అంటే ఇష్టమో, ఎలాంటి స్వీట్ అంటే ఇష్టమో, ఎలాంటి ఆహారం అంటే ఇష్టమో అది పెట్టు. ఎలాంటి పండ్లు అంటే ఇష్టమో అది పెట్టు. మా అమ్మకి ద్రాక్ష పళ్ళు అంటే అయ్యా నాకు ద్రాక్ష కాయలు తీసుకురంటే నేను ఎప్పుడు పోయినా ద్రాక్ష పళ్ళు తీసుకెళ్ళేది. చిట్టోడ ద్రాక్ష కాయలు తెచ్చినవారా అనేది, తెచ్చినమ్మా అంటే చాలే అనేది. ప్రేమగా చూసుకోండి. అంతకంటే వాళ్ళు కోరుకునేది ఏమీ లేదు. ఎవడైనాను తన ఇంటి వారిని, ప్రాముఖ్యంగా తన స్వకీయులను సంరక్షించకపోయిన ఎడల అవిశ్వాసి కంటే చెడ్డవాడు అయిపోతారు. ఇక మీరు గుడికొచ్చి లాభం లేదు, ప్రార్థన చేసి లాభం లేదు. అవిశ్వాసే బెటర్ నీకంటే. అంతకంటే చెడ్డోడు అయిపోతావు. మీ అమ్మని, మీ నాన్నని, మీ అత్తని, మీ మామని, మీ అమ్మమ్మ, మీ తాతయ్యని, మీ నాన్నమ్మని చూడకపోతే. అలా ప్రేమగా చూసుకోండి. ఆ ప్రేమ కలిగి ఉండండి. వారి దీవెన. ఈ యాకోబు ఏం చేశాడో తెలుసా? ఫరో రాజునే దీవించాడు. అర్థమవుతుందా? 46వ అధ్యాయంలో ఉంటుంది. ఈ యాకోబు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి యాకోబు రాజునే దీవించాడు. అలాంటి దీవెనకరమైనటువంటి ఆశీర్వాదము దేవుడు ఆ వృద్ధులకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఉన్నారా ఇక్కడే? చక్కగా నిద్ర వస్తుందా? నిద్ర వచ్చేవారు ఒక్కసారి యథార్థంగా అబద్ధం ఆడకుండా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మకి వినపడలేదు కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి వృద్ధుల్ని గద్దించక వారిని ప్రేమతో చూడాలి, వారిని సంరక్షించాలి. వాళ్ళకి ఏం కావాలో అది తీసుకొచ్చి పెట్టాలి. అప్పుడు వారు సంతోషిస్తారు. వాళ్ళు చక్కగా చూడండి. కొడుకుని చూడంగానే యాకోబు ఏమన్నాడు తెలుసా? అమ్మయ్యా నిన్ను చూసినగా ఇక నాకు చాలయ్యా, నాకు ఈ బతికే వద్దు, ఇంకా నేను చచ్చిపోతా అన్నాడు. లేదు ఇంకా నువ్వు చాలా సంవత్సరాలు బ్రతకాలి అని సంరక్షించాడు యేసేపు. చక్కని సంవత్సరాలు బ్రతికాడు యాకోబు గారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, లూకా సువార్తలో ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తా, లేదా ఒక పత్రిక పాఠం జ్ఞాపకం చేస్తా. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం ఒక్కసారి చూడండి. తీతుకు రాసినటువంటి పత్రిక, తిమోతి పక్కన ఉంటుంది. 2వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా వృద్ధులు ఎలా ఉండాలి అంటే, మంచిగా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ ఊర్లో? ఎలాగనగా వృద్ధులు
మితానుభవము గలవారిగా, మాన్యులును, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ, సహనముల యందు కోపము లేనివారునై, లోపము లేనివారునై ఉండవలెనని. రైట్, ఒక్క నిమిషం. ఇప్పుడు వృద్ధులారా జాగ్రత్తగా వినండి. ఎంతసేపు కొడుకులకి, కోడళ్ళకి, మనవరాళ్ళకి చెప్పిన, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీరు ఎట్లుండాలి తెలుసా? మీ బుద్ధి మంచిగా ఉంటే ఇక చెప్పండి, ఇక ఇదే సందుకి వీళ్ళకి అది అట్టడుగయ్యా, అట్టడుగు, నేను ఎందుకు చూడట్లేదు అనుకుంటాను. అది వచ్చిందా మీకు అవకాశం మంచిగా? అమ్మ నవ్వుతున్నారు అందరు నిజంగానే. ఎప్పుడు వాళ్ళని అడుగుతాడా? మా ముసలోడు మంచోడైతే మనవరాలు ఎందుకు చూడదు? ముసలోడి దగ్గర మామూలు హెచ్చుడి లేదు అని అంటారు. ఉంటుంది మరి, ముసలోళ్ళ దగ్గర హెచ్చుడి ఉండకపోతే వయసు వాళ్ళ దగ్గర ఉంటుందా? హెచ్చుడి మాట్లాడేదే ముసలోళ్ళు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, వృద్ధులారా మితానుభవము గలవారై, మాన్యులును, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాసము, ప్రేమ, సహనముల యందు. రైట్, ఎలా ఉండాలి? ప్రేమ, విశ్వాసము, ప్రేమ, రైట్, సహనం కలిగి ఉండాలి. చూసినా మా కోడలు ఇంకా పెట్టట్లే, వండుకున్నారు, వాళ్ళు తిన్నారు, కానీ నాకు పెట్టిన కూడా పెట్టట్లే. సహనం ఉంటే నష్టం ఏంటి? ఒక మనవరాలినేమో ఎత్తుకొని ముద్దులాడుతూ ఉంటాయి, ఇంకో మనవరాలినేమో ఏంది పోరాదు మీ అమ్మకాడికి అని అంటే, ఇక వీళ్ళ మీద కోపం రాకపోతే ఏమొస్తుంది? ఇప్పుడు ఏముండాలి? సమానమైనటువంటి ప్రేమ వృద్ధులకు ఉండాలి. ఓకేనా? మీ బుద్ధి మంచిగా అయితే వీళ్ళు ఎందుకు చూడరు అని అంటారు. కాబట్టి క్రైస్తవ వృద్ధులారా, మీరు మీ వృద్ధాప్యంలో మీకు సహనం ఎంతో అవసరం. నిన్ను అంటారు, ఎవరు మూసుకో అని అంటారు. అన్నప్పుడు సర్లే మరి నేను మోసుకుంటాను సర్లే అంటే, ఇక చూసి వీడు నన్నే అంటాడు, దాన్ని అనట్లే, వాడిని అనట్లే, వీడు కోపం అంతా నా మీదనే అంటే మాట మనసు ఆగరాదు అన్నాం. మరి ఆగరాదమ్మ నువ్వు అంటే ఏం ఆగదు. ఇక అందరూ వచ్చింది చూసినావు, మామూలుగా ఆగమని అన్నా, ఇక అది తప్పైంది. ఎగురుతుంది, ఇక చూసినవా అని అంటే ఆగరదమ్మంటే చూసిన అందరూ వాడికే సపోర్టు, అందరూ ఆమెకే సపోర్టు, ఇక నన్నే అంటారు అని. అలాంటి లక్షణాలు వృద్ధుల దగ్గర ఉండకూడదు అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మీకు ప్రేమ ఉండాలి, విశ్వాసం ఉండాలి, సహనం ఉండాలి, ఓపిక మీకు ఉండాలి. వృద్ధులారా ఓపిక ఉండాలి. పెట్టేంత వరకు ఎదురు చూడాలి, ప్రేమించేంత వరకు ఎదురు చూడాలి, వారి ప్రేమ కనపరిచేంత వరకు ఎదురు చూడాలి. మితానుభవము గలవారే, మాన్యులును, స్వస్థ మంచి బుద్ధి కలిగి ఉండాలి. ఈ అనుభవంలో మీరు నేర్చుకునేది ఏంటి? మీరు పుట్టి పెరిగి పెద్ద పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు, కానీ ఈ అనుభవం అంతా అడిగిపోయింది. ఓపిక కలిగి ఉండాలి. క్రైస్తవ స్త్రీలారా, క్రైస్తవ వృద్ధులారా, మీరు ఓపిక కలిగి ఉంటే మీకు సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు మీ కాడికే, మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. ఈయన యాకోబు గారు అలాగే ఉన్నారు. ఒకప్పుడు తప్పిదాలు చేశాడు యాకోబు. తర్వాత అంత అయిపోయిన తర్వాత, అయ్యా నన్ను క్షమించు, ఈ వృద్ధాప్యంలో ఏదో అట్ట బతకని, నాకు ఓపిక, నాకు సహనం, నాకు ప్రేమ అన్నీ నాకు దయచేయి ప్రభు అని యాకోబు గారు ప్రార్థన చేస్తే ఇస్తాను పో అన్నాడు. నువ్వు ఎక్కడ బతికినా నీ కొడుకులు నిన్ను మంచిగా చూస్తారు, నీ కోడళ్ళు, నీ మనవళ్ళు, నేను మనవరాళ్ళు నీ ప్రేమను పొందుకుంటారు పో అని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు ఎందుకు మీ ప్రేమను, నీ కొడుకులు, మనవళ్ళ, మనవరాళ్ళ ప్రేమను నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావు? నేను ఎవరు సరిగా లేదు కాబట్టి. అంతేనా? తర్వాత చదువు నా మాటను. ఇక స్త్రీలు ఎలా ఉన్నారంటే, వృద్ధ స్త్రీలు అలాగున్నానే, వృద్ధ స్త్రీలు ఏంటంటే, ఇంకో విషయం తెలుసా, తిన్నది రాదు, మెదలకుండా పండుకోరాదు. కొండెగత్తెలు అంటే మామూలుది కాదమ్మో, మా కోడలికి ఎక్కి చెబుతుంది, ఏమకెందుకు చెప్పు, ఆమె చూసుకోవచ్చుగా అని అంటారు. అవునా కాదా? ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కొండెగత్తెలను ఇక్కడ తీసుకుపోయి అక్కడ తీసుకొచ్చి ఇక్కడ. కొండెగత్తెలను ఒక్కరు చదవండి, మంచిగా క్లియర్గా చదవండి. మిగుల ఇంకా ఏముంది, కొద్దిగా తాగుతాలే, ముసలిదాన్ని అయిపోయినాగా, తప్పే ఉందిలే, కొద్దిగా ఒళ్ళు వణుకుతుంది, కొద్దిగా ఒక గ్లాసుడు పోయి రాదు. ఈ ముసలిది తాగుపోద్ది, మామూలు కాదు అంటారు.
థమ్సప్ తాగిన థమ్సప్ అంటే పడిసొచ్చింది ఏమా అంటారు. ముసలిదానికి మామూలు కాదంటారు. ఇప్పుడు ఏం చేయాలి? అలాంటి అలవాట్లు ఉంటే మానేయాలి. అదే ముసలి సుట్టు తాగుతూ ఉన్నారు అనుకోండి, ఏమంటారు? ముసలి సుట్టని అటువంటి ముసలి ఏడ కంపు కొడతాయి ముసలి చేయబట్టి అంటారు. అంటారా అంటారా? సుట్టు తాగడం అంటారా అంటారా? అది తాగే పడుతున్నాం ఈ వయసులకి ఎంతమ్మా ఏం ముసలిదానికి చక్కగా తిని మంచిగా ఉండేదానికి తిడతారు. కానీ వృద్ధాప్యంలో వచ్చేసరికి అలాంటి అలవాట్లు ఉంటే మానేయండి, మంచిది కాదు. ఏమని తెలుసా? ఆ ముసలిదానికి నాకెందుకులే, ఇక్కడ దాగి మెలకొని పండుకుంటా, కొద్దిగా పోయి రాదంటారు. అది సరైనది కాదు అని దేవుని వాక్యం చెప్తుంది. మిగుల మద్యపానాసక్తులు ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెనని, దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు. చాలు. దేవుని నామం దూషింపబడకుండా ఉండాలంటే స్త్రీలైనటువంటి వారు మద్యపానాసక్తులు కలిగి ఉండొద్దు. వదిలిపెట్టండి. నీకు తీసుకొచ్చి పోయలేక ఇక మా ముసలిదొకతుంది ఇంట్లో రోజు సాయంత్రం కానీ గ్లాస్ పోయమంటది, దానికోసమైనా పట్టకపోవాలి అని చేదరించుకుంటారు నిన్ను. అర్థమవుతుందా? అలాంటివి మానేయండి, వద్దు. అలాంటి వృద్ధులకు అలాంటిది తగదు అంటే నేను వృద్ధురాల్ని కాదు కానీ నేను ఏం కాదు అనుకుంటారా? ఆడే తర్వాత అదే అలవాటు అవుతుంది. ఇలా గ్లాస్ అయితే రేపు పొద్దున చెంబు అవుతుంది, తర్వాత లోట అవుతుంది, తర్వాత ముంత అవుతుంది, సరిపోదు ఇక. కాబట్టి అలాంటివి మానేయండి, మంచిది కాదు. క్రైస్తవ వృద్ధులారా, అది మగవాళ్ళైనా స్త్రీలైనా ఆడవాళ్ళైనా పర్వాలేదు, మానేస్తే మీ జీవితాలు బాగుంటాయి. మిమ్మల్ని ప్రేమిస్తారు, మిమ్మల్ని ఘనపరుస్తారు, మిమ్మల్ని అభినందిస్తారు. లూకాసు వార్తలు చూడండి. ఒక ఆమె, లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం. 25వ వచనంలో ఒక ఆయన ఉన్నాడు. మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల నుంచి 2వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమునందు సిమెయోను అనే ఒక మనుషుడు ఉండెను. అతడు చూడండి, వృద్ధాప్యంలో ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? నీతిమంతుడుగా ఉన్నాడు. ఈరోజు వృద్ధులంతా నీతిమంతులుగా ఉండాలి. బూతులాడేవారిగా ఉండకూడదు, కొండేములాడేవారిగా ఉండకూడదు, ముసలమ్మ ముచ్చట్లు పెట్టేవారిగా ఉండకూడదు, ఇక్కడ మాట అక్కడ మాట చెప్పేవాళ్ళుగా ముసలు ఉండకూడదు. ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. వృద్ధులు మీరు నీతిమంతులుగా, మీరు పట్టకపోయేది ఏమీ లేదు. ఈ వృద్ధాప్యంలో మంచి మనసుతో, మంచి స్వభావంతో, మంచి లక్షణముతో కనుక మీరు చచ్చిపోతే తరతరాలు మిమ్మల్ని తలుచుకుంటారు, తరతరాలు తలుచుకుంటారు. చెడ్డోడైనా కూడా తలుచుకుంటారులే, అందులో తప్పే లేదు. అమ్మో మామూలుడు కాదురా పోయిండా అని చెప్పేసి అంటారు. అలా కాకుండా నీతిమంతులుగా ఉండడానికి ప్రయత్నం చేయనా. నీతిమంతుడు భక్తిపరుడు. వృద్ధులకు కావాల్సింది భక్తి ఎక్కువగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తి ఎక్కువగా ఉండాలి. నేను అందరి ముందే చెప్తున్నా, జయమ్మ గారి వాళ్ళ అమ్మకున్న భక్తి సుజాతమ్మ వాళ్ళ అమ్మకుందిలే కానీ మన సంఘానికి రారు. కాబట్టి ఆమెను చూసింది. ఎవరు ముందు వస్తారో? యవనస్తులు. వీళ్ళకి పిల్లలు లేరు, తల్లులు లేరు, బాలింతలు కాదు, పిల్ల తల్లులు కాదు. వాక్యాన్ని స్టార్ట్ చేసే టైంకి వస్తారు. కానీ ముసలం ఎప్పుడు వస్తుందో తెలుసా? ప్రతి శుక్రవారం వస్తుంది. ఎవరమ్మా? యవనస్తులు పెద్ద పోజు పెట్టి మాట్లాడుతూ ఉంటారు. ఎవరు వస్తారు? ఆమె వస్తుంది. ప్రతి శుక్రవారం వచ్చి కనపడుతుంది ఇక్కడ. ఎందుకు అంత అవసరం? అక్కడనే వినపడిద్ది. అమ్మ మైక్ మీ ఇంట్లోకి వినపడట్లేదు అమ్మ. యువతల కుర్చీ వేసుకొని కూర్చుంటే అసలు చెవులు చెప్పినట్టే ఉంటుంది, సౌండ్ తగ్గి రాదయ్యా అన్నట్టుగా ఉంటుంది. ఆయన ఎందుకు వచ్చి కూర్చుంటుంది? ఈ వృద్ధాప్యంలో కావాల్సింది ఏంటిది? భక్తి పరులై ఉండండి. ఏమ్మా ఏమవుతుంది మీకు? సాయంత్రం వచ్చి కూర్చోడానికి ఏమవుతుందమ్మా? అంతకన్నా వంటలు చేస్తారా? మీ మనవరాళ్ళకి వంటలు చేసి పెడుతున్నారా? ఏమ్మా మాట్లాడరేంటి? ఈ వృద్ధాప్యంలో మీకు కావాల్సింది భక్తి. భక్తిని ఎక్కువ సంపాదించుకుంటే నీతిమంతులుగా చచ్చిపోతారు, దేవుని రాజ్యానికి వెళ్తారు. ఇక్కడ కూర్చుంటే ఆ సోది ఈ సోది మాట్లాడరు, వాళ్ళ మీద వీళ్ళ మీద నిందల అవమానాలు వేయరు, లేనిపోని అని పుట్టించరు. మీ మనవరాళ్ళ మీద, మా మనవరాలు ఎటు పోయిందట తెలుసా? నీకెందుకు ఎటు పోతే 4 ముద్దలైతే తిని చక్కగా ఇక పడుకోరాదు. ఏమంటారు వాళ్ళు? ఏసయ్యా అనుకుంటా నువ్వు బ్రతకరాదు. నీకు కావాల్సింది ఏంటిది? ఏమ్మా ఈరోజు అందరి ముందే ఎందుకు అంటున్నా? ఆమెని వస్తుంది కాబట్టి అంటున్నా. మీరెందుకు రావట్లేదు నేను అడుగుతున్నా. ఇంటికి వచ్చి గుంజుకు రమ్మంటారా? చెప్పండి.
ఏం పని చేస్తున్నారు, అంతా ఏం ఎలగబోస్తున్నారు అంటున్నా. నేను అందరిని అన్నట్లే, వృద్ధులను అంటున్నా. మళ్ళీ శుక్రవారం వచ్చేసరికి అందరూ ఎడ కనపడాలి, వృద్ధులందరూ కనపడాలి. ఆయన పాపం నడవలేనైనా స్టాండ్ పట్టుకొని ఊగులాడుకుంటూ ఆయన వస్తూ ఉంటే యవనస్తులు మంచిగా అనకూడదు. నేను భక్తి కలిగి ఉండాలి. వృద్ధులు భక్తి కలిగి ఆయన సన్నిధికి రావడానికి ఇష్టపడాలి. ఆ చదవండి ఆ మాటను. సిమియోను గారు ఎలా ఉన్నారో తెలుసా? అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు. ఈరోజు వృద్ధులు ఎలా ఉండాలి తెలుసా? మీ కుటుంబీకులలో రక్షణ కొరకు కనిపెట్టేవారిగా మీరు ఉండాలి. మీ రక్త సంబంధీకులు రక్షింపబడేవారిగా మీరు కనిపెట్టాలి. మీకున్న ఈ యొక్క వృద్ధాప్య సమయం ఎందుకో తెలుసా? నీ మనవరాలు కొరకు, నీ మనవడి కొరకు, నీ కొడుకు కొరకు, నీ కోడలి కొరకు, నీ బిడ్డ కొరకు, నీ అల్లుడు కొరకు ప్రార్థన చేసేయడానికి నిన్ను ఉంచాడు దేవుడు, బతికించాడు ఇక్కడ దాకా. ఏమన్నా పని చెప్తానరా? ముసలమ్మ పొద్దున్న లేసి ఊడు పెండెత్తు అని అంటున్నారా? అనట్లేదుగా. మరి ఏం చేస్తారు మీరు? వచ్చాడు కూర్చొని ప్రార్థన చేయడానికి నష్టమేంటి? ఈ వృద్ధాప్యంలో మీకు కావాల్సింది భక్తి కావాలి. మీ కుటుంబము ఆదరణ కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఇంట్లో ఉన్నటువంటి వృద్ధుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈ సిమియోను ప్రార్థన దేవుడు ఆలకించాడు. చూసారా? ఈ ముసలాయన, ఈ సిమియోను ఎంత గొప్పవాడయ్యాడు తెలుసా? ఇలాంటి భక్తిపరుడుగా ఉంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఎత్తుకునేంత ధన్యుడయ్యాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని పడదాం. భక్తిపరుడయ్యాడు కాబట్టి, నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి ఆయనను యేసుక్రీస్తు ప్రభువారిని ఎత్తుకునే ధన్యతను ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? ప్రవచించాడు, ఇగో యేసు ప్రభువారిని నువ్వు ఎత్తుకునేదాకా నువ్వు చచ్చిపోవన్నాడు. తెలుసా ప్రవచనం అది? యేసు ప్రభువారిని ఎత్తుకొని నువ్వు యెరూషలేం దేవాలయానికి వెళ్ళి యేసు ప్రభువారిని తీసుకొచ్చినప్పుడు నువ్వు ఎత్తుకొని ఆయనను దీవించేంత వరకు నువ్వు చావవు, బ్రతికే ఉంటావు అని. అప్పటిదాకా మీరు బ్రతికే ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. అంటే యేసు ప్రభు మళ్ళీ పుట్టేదాకా కాదు, నీ కుటుంబీకులంతా రక్షింపబడేదాకా, మీ కుటుంబీకులు ఆదరణ పొందేదాకా, మీ కుటుంబీకులందరూ మారు మనసు పొంది దేవుని సన్నిధికి వచ్చేంత వరకు మీరు బ్రతికే ఉండాలి. ఆమెను చెప్పరిందమ్మా, బతికి ఉండడం కూడా తప్పేనా? గట్టిగా ఆమెను అనొచ్చు కదా. ఆమెనంటే దేవుడు ఆమెను అంటాడు, ఆయన కూడా అలా జరుగునుగాక అంటాడు. మీరు ఎందుకు బ్రతికున్నారో తెలుసా? నాన్న అర్థమవుతుందా? మీ కుటుంబం అంతా రక్షింపబడి వారు సంతోషంగా బ్రతకడం మీరు చూడాలని, వారి కొరకు మీరు ప్రార్థన చేయాలని దేవుడు ఈ రోజు వరకు మిమ్మల్ని బ్రతికించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ పిల్ల పాపలు అందరూ సంతోషంగా ఉండాలని. గబక్కన ఎవరికన్నా బాగలేదనుకో, మీ పానం పుట్టుకోన్నదనుకో, ఏమనుకుంటా తెలుసా? ముసలోడి పానం అంతా ఏడే ఉండాలి, కొట్టుకొని పోయింది, వాడి ప్రాణం పోదు, ఏడేడు తిరుగుతూ ఉంటుంది, వీడు కొత్తది అంటారు. ఉద్దిదే ఇంకా పుట్టుకుంటే వెళ్ళిపోయింది, ఆడికి నరకానికి పోవాలో పరదీసుకు పోవాలో వెళ్ళిపోతుంది. కానీ మనం ఏమనుకుంటాం? ప్రాణం అంతా ఏడే తిరిగింది పాపం, వెళ్ళిపోయేటప్పుడు 2 ముక్కలు పెట్టమ్మా అన్నాడు, పెట్టేదాకా కూడా ఆగలే, వెళ్ళిపోయింది మొక్క అంతా, ప్రాణం అంతా ఏడే కొట్టుకుంటుందేమోనని ఆడికి తీసుకెళ్ళి ముక్కలు ఆడ పెడతారు. తింటాడా? అందుకే నేను ఏమంటున్నానంటే, మీరు ఎందుకు ఇప్పటి వరకు బ్రతికున్నారంటే మీ పిల్లల ఆదరణ కొరకు, ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టుకొని ఉన్న సిమియోనులాగా ఈరోజు వృద్ధుల బ్రతికుండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలా ఉన్నటువంటి వారిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడంటే 21వ కీర్తనలో చెప్పి నేను ముగించేస్తా. 21వ కీర్తన 2వ వచనం ఒకసారి సహాయం చేయండి. అతని మనోభీష్టము, నీ కోరికను దేవుడు ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. వృద్ధుల కోరిక ఏంది తెలుసా? వృద్ధుల కోరిక ఏంది? నా మనవరాలకి పెళ్ళి అయితే బాగమ్మా, ఒక పెళ్ళి చూసి నేను వెళ్ళిపోతా, నా కొడుకు కోడలు వస్తే బాగమ్మా, నా మనవాడికి మంచి మనవరాలు వస్తే బాగమ్మా, ఏ చూడముచ్చటగా ఉన్నారు, ఒక పండో కాయో పడిందనుకో చూసి ఇక నేను చచ్చిపోతే. ఇదే నీ కోరికలు? అయ్యా నీ కోరికలు ఏమ్మా ఈగావు? ఇవి శరీర సంబంధమైన కోరికలు. అమ్మా నా కొడుకు మారాలి, నా కోడలు మారాలి, వీళ్ళంతా దేవుని సన్నిధికి రావాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి. నా మనవడు నా మనవరాలు పిచ్చికి తిరుగుతున్నారు, వాడు ఇట్ట తిరుగుతుంది, ఆమె ఇట్ట తిరుగుతుంది, వీళ్ళంతా దేవుని సన్నిధికి. అయ్యా ఇదే నా కోరిక, ఏం కోరిక లేదు. నా మనవడు నా మనవరాలు నా కొడుకు కోడలు అందరూ దేవుని సన్నిధికి రావాలి, వాళ్ళు దేవుని స్తుతించాలి, నిజమైన భక్తిలో పెరగాలి అనే కోరిక నీకు ఉండాలి తప్ప మా కోడలు మా మనవరాలు చాలా సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఒక కాయ లేదు, పండు లేదు, ఇదా నీ కోరిక? ఏమ్మా అలాంటి కోరికలు కోరమాకండి. దేవుడు అవును కాకంటే అవుద్ది. నీ కోరిక వృద్ధాప్యంలో కోరిక ఏంటిదో తెలుసా? నీ ఇంటి వారికి ఆదరణ కలగాలి, నీ ఇంటి వారికి రక్షణ కలగాలి, నీ కొడుకు నీ మనవడు నీ మనవరాలంతా పరిపూర్ణ రక్షణలోకి రావాలి. నేను చచ్చిపోతే పరలోకానికి ఎట్టబోతాను,
నా ఇంటి వాళ్ళు చచ్చిపోయినా కూడా అలాగే నాతో పాటు పరలోకానికి రావాలనే కోరికతో మీరు చచ్చిపోవాలి తప్ప పనికి మాలిన కోరికలతో ఉండమాకండి. అందుకే అన్న అనే ప్రవక్తి 87 ఏళ్ళు మందిరములు గడిపింది, ఉపవాసాలు చేస్తూ కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన ఉపవాసాలతో గడిపింది. నేను చాలాసార్లు గద్దించిన మిమ్మల్ని, అయినా ఈ పిల్లకాకి గద్దింపులు మీకేమి? అదే ఏం తెలుసు అంటారు కదా సామెత, ఉండేది దెబ్బ ఏం తెలుసు, చిలక పలుకులకి ఏం తెలుసు, గుల్లకరాలకి ఏం తెలుసు చిలక పలుకులు అన్నట్టు కదా. ఈ చిన్నపిల్లోడు మాటలు మీకు ఆడ గద్దింపుగా వినపడతాయి, అర్థమవుతాయా అంటే తుడుచుకుంటారు అంతే, వర్షం పడ్డట్టు. అలా చేయమాకండి, మారండి. వృద్ధులందరూ కనపడాలి. ఏంటప్పుడు మొగళ్ళ కంటే పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు కదా పాపం, అనకూడదులే. మంచి మంచి ఉద్యోగాలు స్థిరపడ్డారు, వాళ్ళకి అసలు టైం ఉండదు, బైబిల్ చదవటానికి టైం ఉండదు, దేవుని సన్నిధికి రావడానికి టైం ఉండదు, శుక్రవారం కనబడడానికి టైం, వాళ్ళు అంత బిజీ ఉన్నారు పాపం. ఇలాంటి వాళ్ళకంటే ఏం పని లేదు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఓనర్లు ఎన్ని తిట్లు తిట్టినా నా దేవుని కంటే ఎక్కువ కదా వదిలేసి వస్తారు. పాపం మిగతా వాళ్ళకి అట్లా కాదు కదా, వాళ్ళు మాట పడరు కాబట్టి వాళ్ళని వదిలేయండి, మీకు సంబంధం లేదు. వృద్ధులు మీకేమైంది, చక్కగా వచ్చి కూర్చోండి, దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా వచ్చి కూర్చోండి, దేవుని ఆరాధించండి, దేవుని మహిమపరచండి. మీ పని ఏందో తెలుసా? యేసయ్యా నీకు స్తోత్రం అనడమే, అంతే మీ పని. కడుపు నిండా ఆహారం ఇస్తాడు. ఏలియా లాంటి దైవ సేవకులను మీ ఇంటికి పంపిస్తాడు. అమ్మ నీకేం కావాలి? ఒకటే అప్ప ఉందయ్యా, తిని చచ్చిపోదాం, నువ్వు జావు అమ్మ, 3.5 సంవత్సరాలు బతుకుతావు, బట్టు నాకు నీకోసం నేను ప్రార్థన చేస్తా. వృద్ధులకున్న ప్రేమ అభిమానాలు ఎవరికున్నాయండి ఈ రోజులలో? కనకమ్మ గారు 2 పోయారు, వాళ్ళు నన్ను ఎంత ప్రేమించారో తెలుసా? వాళ్ళ కూతురుకు ఫోన్ చేస్తే ఒకటే ఏడుస్తుంది, మా అమ్మ ప్రేమను మేము కోల్పోయినాం అయ్యా అని. ఆ ప్రేమను మేము పొందుకున్నాం, కనకమ్మల ప్రేమలు మేము పొందుకున్నాం, వృద్ధుల ప్రేమలు మాకు తెలుసు. కాబట్టి అలా మనోభీష్టము సిద్ధింప చేస్తాడు దేవుడు, నీ కోరికను దేవుడు సిద్ధింపజేస్తాడు. ఆ చదువు నా మాటను. శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో ఎదుర్కొనొచ్చున్నావు. అపరంజి కిరీటాన్ని పెడతాడట, మీ తల మీద అపరంజి కిరీటాన్ని పెడతాడట దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడిని వృద్ధాప్యంలో నీళ్ళకి అలాంటి స్థితిని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎలా ఉండాలి తెలుసా? వృద్ధులు భయము భక్తి కలిగి నీతిమంతులుగా, ఆ సుమేనులాగా భక్తిపరులుగా, ప్రేమ ఆసక్తి కలిగి, విశ్వాసములందు నిలకడగా ఉంటే దేవుడు మీకు సమృద్ధినటువంటి జీవాన్ని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని అన్నీ ఇస్తాడు. మీ బుద్ధిని బట్టే మీ వాళ్ళు ప్రేమిస్తారు. వాళ్ళ బుద్ధి బాగలేకపోయినా మీరు ప్రేమించాల్సినటువంటి బాధ్యత మీ దగ్గర ఉంది. చెప్తున్నా, వాళ్ళ బుద్ధి మారాలని చెబుతున్నా, వాళ్ళ బుద్ధి మారకపోయినా మీరు వాళ్ళని ప్రేమించాలని చెబుతున్నా. దేవునికి మహిమ కలుగునగాక. మీరు మారితే మంచిది, మీరు వాళ్ళని చూస్తే మరీ మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి కృప మన సంఘానికి, మన సంఘంలో ఉన్నటువంటి వృద్ధులందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెను ప్రార్థించుకుందాం. వృద్ధులు ఒక్క నిమిషం లేచి నిలబడండి. మీరున్న స్థలంలో లేచి నిలబడి 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు, ఖచ్చితంగా నాకు 60 సంవత్సరాలు నిండిని అయ్యా, నేను వృద్ధురాలనే, ఇక నేను ముసలిదాన్ని అయిపోయిన అనేవాళ్ళు లేచి నిలబడండి. 60 సంవత్సరాలు పైబడితే నిలబడండి. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, జీవము కలిగిన యేసయ్యా, మా సంఘ వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. యాకోబు గారు వృద్ధాప్యంలో తన కుమారుణ్ణి చూసే ధన్యతనిచ్చారు. తన కుమారుని వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అందును బట్టి మీకు వందనాలు. అదే రీతిగా ప్రభువా అయ్యా, సుమయోను నీతిపరుడు, భక్తి అజా రక్షణ కొరకు, ఆదరణ కొరకు కనిపెట్టుకునే వ్యక్తిగా ప్రభువా ఆ సుమయోను ఉన్నాడు. భయము కలిగి, భక్తి కలిగి రాజా ఇశ్రాయేలుల యొక్క ఆదరణ కొరకు, రక్షణ కొరకు కనిపెట్టుకునే వారిగా ఉన్నాడు. అలాంటి కృప ప్రభువా మా బిడ్డలకు, మా సంఘ బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా 21వ కీర్తనలో మీరు సెలవిచ్చినట్టుగా అతని మనోభీష్టము సిద్ధింపజేస్తాను, అతని తల మీద కిరీటాన్ని పెడతానన్నారు. అయా మీ సన్నిధిలో వారికి మంచి సింహాసనాలు, మంచి ప్రతిఫలము, మంచి మహిమలు, ఘనతలు ఉంటాయని మీ వాక్యం సెలవిస్తుంది. అలాంటి కృపను మా వృద్ధులకు అందరికీ అనుగ్రహించి, వృద్ధాప్యంలో కొండెగత్తెలు కాక రాజా వారి మీద వీరి మీద వారి మాటలు చెప్పేవారిగా కాక మంచి భక్తి కలిగినటువంటి వృద్ధులుగా మా బిడ్డలను ఆస్వాదించండి. ఎలాంటి చెడ్డ మాటలు పలకకుండా, హెచ్చడి మాటలు పలకకుండా, ప్రేమ కలిగి, సహనము కలిగి మా బిడ్డలు ప్రభువనైనా నిజంగా వృద్ధాప్యంలో ప్రేమ కలిగినటువంటి వృద్ధులుగా ఉండడానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారిని కన్నటువంటి ప్రభువా తల్లిదండ్రులు ఎవరైతే పిల్లలు ఉన్నారో
వారు కూడా ఆ వృద్ధులను చక్కగా గద్దింపకుండా వారిని ప్రేమించే మనసు ఆ కుమారులకు, కోడళ్లకు, మనవరాలకు, కుమార్తెలకు, అల్లులకు దయచేయండి ప్రభు. ఈ వృద్ధాప్యంలో వారిని చక్కగా చూసుకునే మంచి మనసు మా సంఘ బిడ్డలకు అనుగ్రహించి, ఈ వృద్ధులను దీవించి ఆస్వాదించి, వచ్చిన బిడ్డలందరినీ దీవించి, ఈ వాక్యము వారి వారి హృదయాలలో ప్రతిఫలింపజేసి దీవించి ఆస్వాదించి మహిమనందుకుంటారని యేసయ్య శక్తి కలిగిన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.